ఓం శం శరవణభవాయ నమః. డిసెంబర్ 7 శనివారం రోజున మనము సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకోబోతున్నాం. షష్ఠి రోజున స్వామివారికి అభిషేకం చేయడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అని చెబుతారు. అలాగే స్వామివారికి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సంపదలు లభిస్తాయి. ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోతాయని చెబుతారు. తేనెతో అభిషేకం చేయడం ద్వారా కళారంగంలో విజయం సాధిస్తారని చెబుతారు. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఆకస్మికంగా సమస్యలు ఏవైనా వచ్చే ఉంటే తొలగిపోతాయి అని చెబుతారు. పంచదారతో అభిషేకం చేయడం ద్వారా సమస్త కష్టాలు తీరిపోతాయని చెప్తారు. అలాగే అప్పులతో బాధపడేవారు బియ్యపిండితో అభిషేకం చేస్తే అప్పులు తొలగిపోతాయి అని చెప్తారు. గరిక నీటితో అభిషేకం చేయడం ద్వారా పోగొట్టుకున్న కనక వస్తు వాహనాలు తిరిగి ప్రాప్తి కలుగుతుంది అని చెబుతారు. ఇలా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం ద్వారా కోరుకున్నది తీరుతుంది అని చెబుతారు. స్వామివారికి ఆ రోజు ఎర్రటి పుష్పాలతో అర్చన, ఎర్రటి అక్షింతలు స్వామివారికి సమర్పించాలి. అలాగే స్వామివారికి నైవేద్యంగా చిలిమిడి, వడపప్పు, పానకాన్ని నివేదించాలి. ఇలా స్వామివారిని ఆరాధించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అందరికీ సుబ్రహ్మణ్య సృష్టి శుభాకాంక్షలు. ఓం శం శరవణ భవాయ నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.